వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు నేతలకు లేఖ రాశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి కళ్ళెదుటే కనిపిస్తోందని, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు పవన్. తాను గౌరవించే కాపు పెద్దలు దూషించినా కూడా దీవెనలుగానే స్వీకరిస్తానని తెలిపారు. తనను ఎంతగా దూషించినా వారి కోసం జనసేన వాకిలి తెరిచే ఉంటుందని లేఖ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై మండిపడ్డ ఆయన కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి వారినే పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తిని ముందుగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో కాపు పెద్దలెవ్వరూ కూడా చిక్కుకోవద్దనేదే తన విన్నపమని అన్నారు పవన్ కళ్యాణ్. అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటంతో వైసీపీకి జీర్ణం కావడం లేదని, అందుకే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తుందని అన్నారు పవన్. కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ తూలానాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలని అన్నారు సేనాని. తాను ఇంకా శాసనసభలోకి అడుగు పెట్టే లేదని తెలిపిన ఆయన తనతో పాటు ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్లే రాజకీయ ప్రస్థానంలో తన ముందరి కాళ్లకు బంధాలు వేయించాలని చూస్తున్నది ఎవరో ప్రజలు గ్రహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కుట్రలు కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని, తాను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారంటూ లేఖలో విన్నవించారు పవన్ కళ్యాణ్.